పేదవాడిగా మారటానికి ఒక 9 కారణాలున్నాయండి. ఆ 9 కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం. పేదవాడిగా మారడానికి లేదా పేదవాడిగానే ఉండటానికి 9 కారణాలు. వాటిలలో నంబర్ 1 వచ్చేటప్పటికి మన మీద మనకి నమ్మకం లేకపోవడం. చాలా మందికి నమ్మకం ఉండదండి. నేనా రూ. 1,00,000 నేనా 50,000 నేనా ₹1,00,00,000 సంపాదించగలుగుతానా? నా మొహం ఇది ఇది అనేసి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. యెస్, తను సంపాదించాడంటే నేను గూడా సంపాదిస్తాను. నేను మాత్రం ఏం తక్కువ అని మనం అనుకోవాలి. నేనే గొప్ప అనుకోకూడదు మళ్ళా. అది మళ్ళా గర్వం కిందకెళ్ళిపోతుంది. నేను గూడా చేయగలను. నాకు గూడా ఆ సత్తా ఉంది. నాకు గూడా ఆ తెలివితేటలున్నాయి. నేను గూడా కోటేశ్వరుడిని అవ్వగలను అనేసి మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. మన మీద నమ్మకం లేకపోతే జీవితంలో పైకి రావడం అనేది కష్టం సార్. గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం నమ్ముకుంటేనే మనం పైకొస్తాము. అలాగే రెండోదొచ్చేసి ఒకే ఆదాయంపై ఆధారపడటం. చాలామంది నేను ఉద్యోగం చేస్తున్నాను గదా! చాలులెండి ఎట్టోగట్ట బతికేస్తున్నాం గదా! నేను ఏదో వ్యాపారం చేస్తున్నాను గదా! చాలులెండి బతికేస్తున్నాం గదా! మీరు గమనించండి. టాటాలు, బిర్లాలు అలాగే మన రిలయన్స్ వాళ్ళు ఏదో మరి ఒకటే పెట్టుకోవచ్చుగా బిజినెస్. ఏదో ఒకటే పెట్టుకోవచ్చు కదా! దాంట్లో డబ్బులొస్తున్నాయి కదా! మరి ఆ డబ్బుల్ని మళ్ళా ఇంకొక బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి, ఇంకా ఎక్కువ మందికి అవకాశాన్ని కల్పించడానికి వాళ్ళు సహాయపడుతున్నారండి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి ఏదో టైంని కొంత అడ్జస్ట్‌మెంట్ చేసుకొని వేరే ఆదాయంపై మనం మనసు పెట్టాలి. ఉదాహరణకి మీరు చూసినట్టయితే కరోనా టైంలో మీరు ఈ ప్రపంచంలో ఫుడ్ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ సార్. ఏది చిన్న మన రోడ్డు పక్కన ఒక బజ్జీల బండి పెట్టుకున్నా గూడా బతికేసేయొచ్చు. పానీపూరి బండి పెట్టుకున్నా కూడా బతికేయొచ్చు. ఎందుకంటే ఫుడ్‌కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ కరోనా టైంలో వాళ్ళందరి పరిస్థితి ఏమైంది? దగ్గర దగ్గర 2 సంవత్సరాలు వాళ్ళకి కష్టమైపోయింది. కష్టమైపోయింది. అలాగే ఈ ప్రపంచంలో చదువుకి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్ఞానం. అక్కడి నుంచే మనకొస్తుంది. మనం డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే మనం చదువుకోవాలి. చదువు. మరి అలాంటి చదువులు కూడా కాలేజీలు, స్కూల్‌లు అన్నీ మూతపడ్డాయి ఆ 2 సంవత్సరాలు. కానీ ఆ సందర్భంగా హెల్త్ ప్రొడక్ట్స్ గురించి, అలాగే హాస్పిటల్స్, అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, తాజా కూరగాయలు గానీ, ఆకుకూరలు గానీ, వీటి మీద బాగా అవగాహన పెరిగింది. ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. దీనికి సంబంధించినట్టు వ్యాయామం మీద, వీటి మీద బాగా అవగాహన పెరిగి, వాటి బిజినెస్‌లు బాగా పెరిగాయి. మీరు గమనించండి. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఒకటి తగ్గుతుందంటే ఇంకోటి పెరుగుతూ ఉంటది. ఇది బ్యాలెన్స్‌డ్ అనమాట. ఇది తగ్గితే ఇది పెరిగిద్ది. అంతే సింపుల్ లాజిక్. ఇది తగ్గితే ఇది పెరిగిద్ది. లేదా సమానమైన ఉంటాయన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన పనేందంటే ఒకే ఆదాయంపై ఆధారపడకూడదు. అలా అవును సార్. అందుకనే సార్ నేను ఒకే ఆదాయంపై ఆధారపడను. అందుకనే నేను నా జేబులో ఎప్పుడు 3, 4 కంపెనీలుంటాయి సార్. నెట్‌వర్క్ కంపెనీలు 3, 4 సార్ ఇదిగో ఇది చేయగలిగితే మీకు నెలకి ₹1,00,000 వస్తాయి సార్. అనగానే లేదండి నేను చేయలేనండి అనగానే, సార్ మీరు అట్లా అయితే ఇదిగో ఇది చేయగలిగితే నెలకి 50,000 వస్తాయి సార్. సార్ ఇది గూడా నేను చేయలేనండి. సార్ అయితే నా దగ్గర ఇంకోటి గూడా ఉంది. ఇది చేయగలిగితే నెలకి 25,000 వస్తాయి సార్. ఏంటండి ఇది? గుర్తుపెట్టుకోండి. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఇంకొక ఉద్యోగం ఇస్తాను. ఈ ఉద్యోగం గూడా చేసుకో నీకు ఎక్స్‌ట్రా డబ్బులొస్తాయంటే చేయగలుగుతాడా? నెట్‌వర్క్ చేసే వ్యక్తి ఏదైనా ఒకే కంపెనీ చెయ్యాలి. అలా చేస్తేనే డెవలప్ అవుతాము. గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం ఒక పర్మనెంట్‌గా ఒక ఇన్‌కమ్ తీసుకుంటున్నామంటే రెండోది మన యొక్క టైము తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఏ ఆదాయం వచ్చే వాటి మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక నెట్‌వర్క్ చేస్తున్నాం. రెండో దాంట్లో మీరు ఆహ్, ఒక ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, పెళ్ళిళ్ళ ఏజెంట్ కావచ్చు, లేకపోతే మన పాలిసీలు మనకి ఎల్ఐసి గాని ఇన్సూరెన్స్ పాలిసీలు గాని, అలాగే కారు, బైక్ పాలిసీల మీద గాని, అలాగే ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఆహ్, ఇంకా ఏవైనా బంగారం గాని, ల్యాండ్‌లో గాని ఇలా ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇది దీని యొక్క ఉద్దేశ్యం. అంతేగాని 2, 3 నెట్‌వర్క్ కంపెనీలు చేయమని కాదు. దీని యొక్క ఉద్దేశ్యం. అలాగే తన కోసం తాను పెట్టుబడి పెట్టుకోకపోవడం. ఏదైనా నేర్చుకోవడానికి కొంత పెట్టుబడి అవసరం అవుతూ ఉంటది. దానికోసం డబ్బులెందుకు ఖర్చు పెట్టాలి? అంటే ఇక్కడ ఒక రూపాయి పెడితే రూ. 100 వస్తుంది. మరి ఆ రూపాయి పెట్టటం వల్ల నీకు జ్ఞానం వస్తాయి. అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే కదా నువ్వు ముందుకెళ్తావు. కాబట్టి మన కోసం మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని అప్‌డేట్ చేసుకోవడం కోసం పెట్టుబడి పెట్టుకోవాలి. దీనికోసం మనం ఎక్కడా గూడా వెనకడుగు వేయకూడదు.
అలాగే చేసే పని డిఫరెంట్‌గా ఎలా చేయాలో నేర్చుకోవాలి. అందరూ అదే పని చేస్తున్నారు. మనం డిఫరెంట్‌గా చేయాలి. డిఫరెంట్‌గా మనం ముందుకెళ్ళాలి అనే ఆలోచన మనకి రావాలి. దాన్ని మనం ఎప్పటికప్పుడు దాని మీద అవగాహన పెంచుకొని డిఫరెంట్‌గా చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది. అది కూడా ఉంటుంది. మనకి కొంచెం టైం అవుతుంది కాబట్టి ఫాస్ట్‌గా లాగిచ్చేస్తున్నాను. ఏదైనా నేర్చుకోవాలని తపన లేకపోవడం. నేర్చుకోవాలని తపన లేకపోతే మనం ముందుకెళ్ళలేమండి. నేర్చుకోవాలి ఎంత కష్టమైనా అనే ఒక తపన మనలో ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ 3 వచ్చినియి. ఇప్పుడు మీరు, నేను అందరం సమానమే. ఇప్పుడు చాలామంది అనేదేంటంటే, "సార్ మీరు ఎప్పటినుంచో ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు" అని అన్నారు. ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ పురక్నారి, ఆహ్, కే కేస్ కేస్విన్, అలాగే మన పోస్టెడ్, అలో పోస్టెడ్, ఇవన్నీ 3 వచ్చినియి. ఈ 3 సబ్జెక్టులు మీకు ఎప్పుడైతే వచ్చినాయో నాకు గూడా అప్పుడే వచ్చినియి. మరి నేను నేర్చుకుంటున్నాను అంటే దాని మీద ఏంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ కంపెనీ మీద. ఇది నా యొక్క లైఫ్‌లో భాగమైంది. ఇదే నా జీవనాధారం అని నేను అనుకుంటున్నాను కాబట్టి దీన్ని నేర్చుకుంటున్నాను. మనం ఏంటి ఏదో పార్ట్ టైమ్‌గా మనం చూసుకుంటున్నాం అనమాట. అందువల్లే మనకి ఇది టైమ్ పాస్ పనికి అలవాటు పడడం అనమాట. అలవాటు పడడం. టైమ్ పాస్‌ని ఓకే. ఈరోజు ఎలాగోలాగా గడిపేసాం. హమ్మయ్య! రేపు చూద్దాం. ఎల్లుండి చూద్దాం. ఇలాంటి ఆలోచనలు మనం చేయడం అనమాట. అలాగే నిలకడ తత్వం లేకపోవడం. ఇది చాలా డేంజర్ అండి. చాలా మందికి నిలకడ అనేది ఉండదండి. ఏదేదో దూకేస్తా ఉంటారు. అటు చేపలు దూకినట్టే దూకేస్తా ఉంటారు. అలా దూకి, ఇలా దూకి చివరికి ఏదీ లేకుండా పోతూ ఉంటారనమాట. ఇది చాలా మంది ప్రూవ్ చేశారు. చాలా మంది టాప్ లీడర్ షిప్ గూడా దీన్ని ప్రూవ్ చేసి ఇప్పుడు ఏమీ లేకుండా జస్ట్ అలాగా ఉండిపోతూ ఉన్నారనమాట. అది. అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది అది ఇది అనేసి. బద్ధకాన్ని వదలకపోవడం. చాలా మందికి బద్ధకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందండి. ఈ బద్ధకాన్ని వదలకపోవడం, ఈ బద్ధకాన్ని గూడా మనం వదిలించుకోవాలి. మాటలు చెప్పినంత ఈజీగా యాక్షన్‌లోకి దిగకపోవడం. చాలామంది రేపు చూడు, రేపు అది ఇది అని అంటాము. కానీ యాక్షన్ మాత్రం ఏమీ ఉండదు. ఏమీ ఉండదన్నమాట. అలాంటి ఈ యొక్క సమస్యల కారణంగానే పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాము. మనం ఆ విధంగానే ఉండగటానికి ఇష్టపడుతూ ఉన్నామట. వీటన్నిటిని మనం మార్చుకోగలిగితే, మనల్ని అప్‌డేట్ చేసుకోగలిగితే, మనలో కొన్ని మార్పులు తీసుకురాగలిగితే, కావాలి అంటే లక్షలు విలువ చేసే లక్షణాల్లో భాగంగా ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోగలిగితే మనం ముందుకెళ్తాం అనమాట. అందుకనే ఒక పెద్దాయన ఒక పెద్ద మంచి మాటన్నాడు. ఈ మాట నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. మన మనల్ని పుట్టించిన దేవుడు మనకొక తలరాత రాస్తాడు. ఈడిది ఇలానే ఉంటుంది. ఈడిలాగే జీవిస్తాడు. ఈడికింతే ఆదాయం వస్తుంది. ఇవన్నీ ఈడికి ఒకే భార్య, ఇద్దరు పిల్లలు. ఈడు 10థ్ క్లాస్ వాటికే చదువుతాడు. ఇలాగా లేదా డిగ్రీ చదువుతాడు. లేదా డాక్టర్ చేస్తాడు. ఇలాగా కొన్ని తలరాత రాసి పంపిస్తాడట దేవుడు. ఆ తలరాత రాసిన దేవుడు పాపం ఈడికి ఇలా చేశానేంటి? ఇతన్ని కొంచెం ఏదన్నా బెటర్‌గా మనం మారుద్దాము అనేసి అనుకుంటే గూడా ఆయన చేంజ్ చేయలేడట. ఒక్కసారి రాసిన రాతని మార్చలేడట దేవుడు గూడా. మరి ఎవరు మారుస్తారయ్యా అంటే, మనకొక చిన్న టిప్ ఇచ్చాడు. ఏంటిదంటే, మన అలవాట్లను గనక మనం చేంజ్ చేసుకోగలిగితే, మన తలరాతని మనం చేంజ్ చేసుకోగలుగుతామంట. సింపుల్ లాజిక్. ఉదయాన్నే 10 గంటలకు లెగుస్తున్నాం. అదే ఉదయాన్నే నువ్వు 5:30 కల్లా లెగు. 5:30 కల్లా లెగు. లెగు. అప్పుడు నీకు దాని టైం బోలెడంత టైం సేవ్ అవుతది. దానివల్ల నువ్వు హెల్త్, ఆరోగ్యం కోసం నువ్వు కొంత సమయాన్ని కేటాయించగలుగుతావు. హ్యాపీగా గ్రౌండ్‌కెళ్తావు. నీ శరీరానికి వ్యాయామాన్నిస్తావు. దానివల్ల నీకు ఆరోగ్యం వస్తది. ప్లస్ నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచిగా నువ్వు నీ యొక్క బిజినెస్‌ని పెంచుకోగలుగుతావు. పెర్ఫార్మన్స్ ఇవ్వగలుగుతావు. ఈ ఆదాయాన్ని పెంచుకోగలుగుతావు. నీ యొక్క స్టైల్ మారిపోతుంది. అన్నీ మారిపోతాయి. కాబట్టి మనం కొన్ని మార్చుకోవాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ వచ్చాయండి. చూడండి, ఏ తల్లిదండ్రులైతే తన పిల్లలకు అచ్చం నా బుద్ధులే రావాలి, నా అలవాట్లే రావాలి, నాలాగే ఉండాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఉత్తమమైన వాళ్ళంట సార్. కానీ ఇలాగా 99% తల్లిదండ్రులు కోరుకోలేరు సార్. ఎందుకంటే తనకేదో సిగరెట్టో, మందో, గుట్కాలో, పాన్ పరాకులో ఇంకా ఏదో చెడు వ్యసనాలో ఉంటాయి. ఇంకా ఏదో చెడు ఆహ్, సమస్యలు ఉంటాయన్నమాట. హెల్త్ సమస్యలు ఇంకా ఏదేదో ఉంటాయన్నమాట. నాలాగే ఉండాలనేసి ఏ తల్లిదండ్రులు కూడా కోరుకునే అవకాశం చాలా తక్కువుందండి. చాలా తక్కువుంది. మరి అలా కోరుకోవాలి. ఇలా కోరుకుంటే ఉత్తమమైన తల్లిదండ్రులవుతారు గదా! ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని ఏ లీడర్ అయితే తన టీమ్ తన సభ్యులందరూ కూడా తనలాగే బిజినెస్ చేయాలి, తనలాగే వర్క్ చేయాలి, తనలాగే ఉండాలి, తనలాగే అని
అనే పదాన్ని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఉత్తమమైన విజయాలు సాధిస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ లీడర్ అయితే హోమ్ మీటింగ్ చేస్తున్నాడో, టీమ్ మీటింగ్ చేస్తున్నాడో, ఆఫ్లైన్ మీటింగ్ చేస్తున్నాడో, జూమ్ మీటింగ్లు చేస్తున్నాడో, ఏ లీడర్ అయితే టీంకి టైం కేటాయిస్తున్నాడో, ఇవన్నీ చేస్తూ నా టీం కూడా ఇలాగే ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇది దేవుడు కూడా, ఈ ప్రకృతి కూడా హర్షిస్తుంది. తనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇందులో తప్పేముంది అని మనకి ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అనమాట. మనం మాత్రం లెగవము, మనం మాత్రం బిజినెస్ చేయము, మనం మాత్రం మీటింగ్స్ ఇవ్వము, మనం మాత్రం జూమ్ మీటింగ్స్ ఇవ్వము, మనం మాత్రం మీటింగ్ చేయము. కానీ మన టీంలో వాళ్ళు మాత్రం బాగా ఎదగాలి, మంచిగా ఫుల్గా ఉండాలి. అదే ఒక సామెత ఉంటుంది, కుండలో కూడు మాత్రం కదలకూడదు, కానీ పిల్లగాడు మాత్రం ఇంత లావున ఉండాలంట. అన్నం పెట్టకపోతే ఎలా లావు అవుతాడు? ఆ మాత్రం మనకి లేదా? కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే నాలాగే నా టీం ఉండాలి అని కోరుకుంటారో వాళ్ళు ఉత్తమమైన విజయాలు సాధిస్తారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, ఎలాంటి ఇన్కమ్స్ అయినా వాళ్ళు ఈజీగా రీచ్ అవుతారు, తీసుకోగలుగుతారు. కాబట్టి మనం ఇక పైన ఇప్పుడు దాకా ఎలా ఉన్నాము అనేది పక్కన పెట్టేసి, ఇక పైన నా టీం నాలాగా ఉండాలి అనేసి మనం ఎప్పుడైతే అంటామో అదే నీ యొక్క సక్సెస్ కి నిదర్శనం అనమాట. ఫైనల్ గా ఒక్క మాట అండి, ఈ మాటతో క్లోజ్ చేస్తున్నాము. నీకోసం నువ్వు పోరాడకుండా పక్క వాళ్ళపై ఆధారపడ్డంత కాలం నువ్వు బానిసగానే ఉంటావు. చూడండి, ఉద్యోగం చేసే వాళ్ళు ఎంత పెద్ద క్యాడర్లో ఉన్నా కూడా వాళ్ళ కోసం వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడట్లేదు అనేసి దీని యొక్క ఉద్దేశం కూడా మనం గమనించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక భరోసా ఉంటుంది, కానీ ఆ భరోసా కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ దానికి ఆ భరోసాకి సింపుల్ గా చెప్పాలంటే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టంలోకి వచ్చాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను నమ్ముకున్న నా యొక్క భార్య, పిల్లలు, నా యొక్క ఫ్యామిలీ, వీళ్ళందరినీ పోషించడానికి నేనొక జీతగాడిగా, ఒక పనివాడిగా గవర్నమెంట్ దగ్గర ఉన్నాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఉన్నాను. ఎప్పుడైతే నేను ఆ సిస్టంలో నుంచి ఈ సిస్టంలోకి వచ్చానో, ఆ సిస్టంలో నుంచి ఈ సిస్టంలోకి వచ్చానో, నేను ఒక ఓనర్ లాగా మారిపోయాను. ఇన్కమ్ ఎంతన్నా రానివ్వండి, ఎంత వస్తుందనేది మీకు తెలుసు, ఎంతన్నా రానివ్వండి, కానీ నేను స్వతంత్రంగా బతుకుతున్నాను. నేను ఒక స్వతంత్రుణ్ణి. నా నిర్ణయాలు నేను తీసుకోగలుగుతాను. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే వెళ్తాను, ఫంక్షన్కి వద్దు అనుకుంటే ఉంటాను, ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతాను, లేదంటే ఆపేస్తాను. నా జీవితం నా చేతుల్లో ఉంది. అట్లాని నేను ఉద్యోగస్తుల్ని తక్కువ అంచనా వేయట్లేదు. అది నాకొక లైఫ్ ఇచ్చింది. నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైనటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ వేసింది. కాబట్టి నేననేది ఏంటంటే, జాబ్ వచ్చింది, జాబ్లోనే ఆగిపోకు, ఇంకా సెకండ్ ఇన్కమ్ కూడా ఆలోచించుకో. నీదేదో ఇన్కమ్ వస్తుంది, దాంతోనే ఆపుకోవద్దు. సెకండ్ ఇన్కమ్, ఇప్పుడు ఇందులో మనం పెట్టుబడి పెట్టట్లేదు, ఇందులో మనం ఒక షాప్ పెట్టట్లేదు, ఇందులో మనం ఏది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. నువ్వు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం నీకు ఈ కంపెనీ కల్పిస్తుందన్నమాట. ఇంత గొప్ప అవకాశం ఇంకెవరికి దొరుకుతుందండి? చూడండి, నేను కూడా జాబ్ చేస్తూ 4 సంవత్సరాలు చేశాను. చాలా ఈజీ పాలసీ. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనందరికి వచ్చినందుకు నిజంగా చాలా చాలా మన పూర్వజన్మ సుకృతం అనమాట. అలాగే హెల్తీగా, అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఆ హెల్త్ ని అద్భుతంగా మనకి ఇవ్వగలిగే మార్కెట్లో ఏవైనా కంపెనీలు ఉన్నాయంటే అది టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి కంపెనీ మన కంపెనీ ఐఎంసి. ఎందుకంటే మన కంపెనీ మన హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా 99% ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంపెనీ ఓన్ గా తయారు చేస్తుంది. టోటల్ గా 95% ప్రొడక్ట్స్ మన కంపెనీ ఓన్ గా తయారు చేస్తుంది. ఒక 5% మాత్రమే బయట వాళ్ళ మీద ఆధారపడుతుంది. ఆ బయట వాళ్ళ మీద ఆధారపడిన ప్రొడక్ట్ ఎన్ని ఇబ్బందులు పెడుతుందో మీ అందరికీ తెలుసు. కానీ మన కంపెనీ ఓన్ గా తయారు చేసే వాటిలో ఆ ప్రాబ్లం లేదనమాట. గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా గతం కథ, ఇక పైన మనం ఒక అద్భుతంగా ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలనేసి, ఒక మంచి ప్రమోషన్లో ఉండాలనేసి, మీ యొక్క టీంకి మీరు ఆదర్శవంతంగా, అలాగే మీరు ఎంతో మందికి అద్భుతమైనటువంటి లైఫ్ని ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క మీటింగ్ని మనం క్లోజ్ చేసుకుందాం. రేపు మరొక లీడర్ మీకోసం సిద్ధంగా ఉన్నాడు, ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వడానికి. ఈ యొక్క మీటింగ్ని మీరు తక్కువ అంచనా వేయద్దు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీడర్ వస్తున్నాడు, తన యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తున్నాడు, తను ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో మీకు చాలా క్లియర్ గా వివరంగా చెప్తూ ఉన్నాడు. ఇది వినితే
విని మీరు ఆచరిస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. వినకుండా ఏదో వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారులే అనుకుంటే కనుక మనం ఏమీ చేసేది లేదు. అది. ఎందుకంటే అందరూ ఆహ్, వింటారు. కానీ దాన్ని ఆచరించిన వాళ్ళే గొప్ప వాళ్ళవుతారు. నేనైతే కాళ్ళకి చెప్పులు లేని స్టేజి 10థ్ క్లాస్ వరకి నేను చదివాను. ఆ స్టేజి నుంచి ఈ స్టేజికి రావడానికి అంచెలంచెలుగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. మధ్యలో 2010లో 40 లాక్స్ అప్పుల్లోకి వెళ్ళాను ఒక బిజినెస్ చేసి. అయినా కూడా మళ్ళా రీబ్యాక్ అయ్యాను. రీబ్యాక్ అయ్యాను అంటే ఎక్కడ కూడా ఎథిక్స్‌ని మనం తప్పకూడదు. కక్కుర్తి పడవకండి. ఎక్కడ కూడా రూపాయి కోసము మనం వచ్చింది ఇందులో లక్షల రూపాయల ఇన్‌కమ్ తీసుకోవడానికి, వేల కోసం, వందల కోసం కాదు. ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా చేసుకొని భరించడానికి చేయండి. Healthy, wealthy life with IMC.